भारत माता की जय, माता की जय। अन्ना अन्ना మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రజాభవన్లో మేము ఏమంటున్నాం అంటే అట్లా కాదు సార్, కరెక్ట్ కాదు. ప్రజా పూర్తి అధ్వానం ఉన్నది. ఇండివిజువల్ ఇవ్వచ్చు కదా, ఇండివిజువల్ ఇస్తాం మేము, ఇండివిజువల్ ఇస్తాం, ఇండివిజువల్గా పోయి ఇస్తాం. మా అధ్యక్షుల వారు పోయి ఇచ్చేది వేరు, మేము అందరం ఇండివిజువల్గా పోయి. 3 కాన్సెన్సెస్ సార్, ఇది 3 కాన్సెన్స్. మీరు తెలివిగా మాట్లాడితే నేను ఏం చెప్పలేను. తెలివిగా మాట్లాడేది ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం. ఇండివిజువల్ కానీ ఇట్లా రావద్దు, మీరు ఇండివిజువల్గా వచ్చి పోవాలి, మీరు ఇట్లా మాట్లాడొద్దు కదా. మరి బొక్క మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. ప్రజా సార్ కండువాలు కాదు, కండువాలు తీయమని మీకు చెప్పాను. మీరు మెమోరాండం ఇవ్వద్దని చెప్తాను లేదు. నాకు ముగ్గురిని మెమోరాండం ఇవ్వడానికి, మీరు ప్రజా సమస్యల గురించి మెమోరాండం ఇవ్వడానికి పోతున్నారు కాబట్టి ఒక ముగ్గురికి పర్మిషన్ ఇవ్వమని చెప్పింది. మీరు అందరూ కండవల్ సాకెట్లోకి వెళ్తాను, మేము ముగ్గురు వెళ్ళగలం. ఇక అది మీరు అట్లా అంటే కరెక్ట్ కాదు. అది ఒక్క మాట, గతంలో ఉన్న లీడర్స్ వస్తున్నారు 250 మంది అడుగుతున్న ప్రజావరణలో కొడుతు సాధన చూపిస్తాము. కానీ మేము ఆ రకంగా మాకు అవసరం లేదు. 10 మందిని మేము డిఫరెన్స్ తోలేను కంటే కలిసే వాళ్ళం పోతంటా నేను, మీరు ఫైట్ చేయద్దు అంటాం లేదు. అంటే ఉన్నదేముంది తిరుపతి आगे macam ni kan भारतीय जनता पार्टी तरफुన జిల్లాల వాళ్ళ విలేజర్స్ నుంచి ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ
మోసపోయిన వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళతో క్లియర్ చేపిస్తాం. టైం వేస్ట్ అవుతుంది. భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఏదైతే జగిత్యాల పట్టణంలో తర్వాత జగిత్యాల జిల్లాలో స్థానిక సమస్యల గురించి కలెక్టర్ గారికి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మరియు జిల్లా శాఖ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ఎందుకు ఇవ్వడం అంటే ప్రతి ఒక్క జగిత్యాల మున్సిపాలిటీలో ఏదైతే వ్యవహార రోడ్ కావచ్చు, తర్వాత డబుల్ బెడ్రూమ్ల గురించి, తర్వాత ఏదైతే మున్సిపాల్కి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య గురించి వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. జై నేడు భారతీయ జనతా పార్టీ పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ గారికి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు 420 వాగ్దానాలతో పేరిట వాళ్ళు అధికారంలోకి వచ్చిన ప్రజలను మోసం చేసి, కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు. మన జగిత్యాల జిల్లా విషయానికి వస్తే అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఈరోజు మేము ఒక నియోజకవర్గానికి చొప్పున 2 సమస్యలను ఎన్నుకొని కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే మేము ఈరోజు సమస్యలు వారికి విన్నవించినామో ఇవన్నీ కూడా ప్రజల పక్షాన వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈరోజు వారికి విజ్ఞప్తిని తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల కోరికలను మన్నించాలని చెప్పేసి వారికి తెలియజేస్తూ, ఒకవేళ వారి సమస్యలని తొందరలో పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణలో మేము తీసుకొని ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ దాని గురించి ఈ యొక్క జగిత్యాల జిల్లాలో ఉన్న సమస్యలను అన్నీ మేము ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి సేకరించడం జరిగింది. ఎక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని ఈ యొక్క ఇప్పుడు కోరుట్ల నియోజకవర్గానికి వస్తే షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కొన్ని సంవత్సరాల సంది నడుస్తుంది. ఆ ఇష్యూ అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడే మేము 2-3 నెలలు తీసుకొస్తాం షుగర్ ఫ్యాక్టరీని అని చెప్పడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే 100 రోజులలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి కవిత గారు చెప్పడం జరిగింది. ఏవి కూడా చెప్పడమే కానీ చేయడం లేదు. మొన్న కూడా రీసెంట్లీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ కోట్ల మన వెటనరీ కాలేజీకి మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ వితిన్ షార్ట్లీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు, అది తెరిపించడం లేదు. తర్వాత ఆత్మకూరులో ఉస్కే ఏదైతే టెండర్ ఉందో తీసుకుపోట్ల భూగర్భ జలాలు అవి డిస్టర్బెన్స్ అయ్యి రేపు పొద్దుగాల వర్షాలు పడే సూచన లేకుండా అదంతా ఎడారిలాగా తయారవుతుంది. అట్లా కోట్ల కాన్స్టిట్యున్సీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మన ధర్మపురి కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు అక్కడ పిల్లి శ్రీనివాస్ గారు చెప్పిండు, అక్కడ కాలేజీలు కట్టిస్తున్నారు. గెలిచిన యొక్క ఎవరైతే మంత్రి గారు ఉన్నారో, తర్వాత ప్రసాదం స్కీమ్ అన్నారు. ఆయన అన్ని విషయాలు చెప్పిండు. అవన్నీ కూడా ఇందులో మేము పొందపరిచినాము. సేమ్ టైం జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పుడు యావర్ రోడ్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఇది ఇందిరమ్మ ఇండ్లు, దానికోసము అందరూ మీడియేటర్లు బ్రోకర్లు తయారవుతున్నారని చెప్పి ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పిండు. ఇవన్నీ కూడా వాళ్ళ నోటీసులకు వచ్చినాయి కాబట్టి వీళ్ళు చెప్పిన దాంట్లో 100కు 100% కరెక్ట్ ఉన్నాయి. ఇది బయట జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. తర్వాత యావర్ రోడ్ కానీ ఇక్కడ ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో స్టేడియం లేదు, ప్రతి జిల్లాలో స్టేడియం ఉంది. ఇక్కడ కూడా స్టేడియం ఏర్పాటు చేయాలని వారికి కూడా వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. కలెక్టర్ గారికి యొక్క వినతి పత్రం అందజేసినాము.
దీన్ని తక్షణమే పరిష్కరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఒకవేళ దీన్ని ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా పరిష్కరించకపోయినా దీన్ని మేము ముందు మేము ఏం చేయాలనేది మేము అందరం కూర్చుండి డిస్కస్ చేసి ఇవన్నీ వినతి పత్రాలు ఇచ్చినాయని ఇమ్మీడియట్ పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నాం. చేయకపోతే పెద్ద మొత్తంలో జిల్లా లెవెల్లో ఆందోళన కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ తోటి మెడల్ వంచి ఇవన్నీ కూడా చేయించడానికి మేము భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై.